అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖా. తెలంగాణలో జూన్ 30 తారీఖు నాడు సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఎటువంటి ఇన్సిడెంట్ అంటే తెలంగాణలో పారిశ్రామికానికి సంబంధించి లేకపోతే కంపెనీలకు సంబంధించిన భద్రత మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ యావత్తు దునియాకు ఏర్పడేంత పెద్ద సంఘటన జరిగింది. ఆ సంఘటనలో దాదాపు 46 మంది జీవిడిచిండ్రు, 33 మంది మీద గాయపడ్డారు. నిజంగా అసలు కోలుకోలేని బర్నింగ్స్తోని వాళ్ళు ఇప్పటికీ ఇబ్బంది పడతా ఉన్నారు. ఎక్కువగా కోలుకోలేని బర్నింగ్స్తోని బాధపడుతున్న వాళ్ళకు 10 లక్షల రూపాయలు అని చెప్పేసి, చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళకు 5 లక్షల రూపాయలు అని చెప్పేసి, మృతుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 కంపెనీ నుంచి దీని వెనక కూడా పెద్ద ఇకమత్ ఉన్నది. ఆ ఇకమత్ చెప్తా నేను. ₹1,00,00,000 కంపెనీ నుంచి, ₹1,00,000 రాష్ట్ర సర్కార్ నుంచి, ₹2,00,000 కేంద్ర సర్కార్ నుంచి. అంటే ఒక్క బాధిత కుటుంబానికి, ఒక మృతుడి కుటుంబానికి ₹1,03,00,000 నష్టపరిహారం అందేది ఉండే. జూన్ 30 తారీఖు నాడు ఇన్సిడెంట్ అయితే జూలై 1 నాడో ఏమో, జూలై 2 నాడో ఏమో మంత్రులను కొంతమందిని దామోదర రాజనరసింహను, శ్రీధర్ బాబును ఎంబడబెట్టుకొని రేవంత్ రెడ్డి ఆ సిగాచి పరిశ్రమ ఏదైతే ఉన్నదో పాషమైలారేమో ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడికి పోయినరు. పోయిన తర్వాత అక్కడ ఎవ్వరు లేరు. దానికి సంబంధించిన టీం కానీ, మేనేజ్మెంట్ కానీ, ఆ సిగాచి ఫ్యాక్టరీకి సంబంధించిన మేనేజ్మెంట్ కానీ ఎవరు కూడా అక్కడ లేడు. ఒక అటెండర్ స్థాయిలో ఉన్న ఉద్యోగి అక్కడ కూర్చున్నాడు. ఒక్కడే ఒక వ్యక్తి అక్కడ కూర్చుంటే అక్కడ పోయి ముచ్చట చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఇట్లా అయింది, అది అట్లా అయింది, మరి ఏం చేస్తుండ్రు, యాజమాన్యం ఏడవైంది అని చెప్పేసి సిటికేస్తే యాజమాన్యం మొత్తం ఆడ దిగకపోనా? ఎందుకు యాజమాన్యానికి సిటికేయలే? అంతమంది జీవిడిచినా కూడా ఇంతవరకు ఎందుకు సిట్ దర్యాప్తు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయలే? సిట్ దర్యాప్తు చేయాలని చెప్పేసి, సిట్టు విచారణ చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశాలు జారీ చేయలే. అంటే దీన్ని బట్టి అర్థమైతా ఉన్నది, ఆ సిగాచి ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో ఆ యాజమాన్యంతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యే పాపం బాధిత కుటుంబాలకి ఇంతవరకు న్యాయం జరగలేదు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా పట్టించుకున్న పాపాన పోతలేరు. దాదాపు జూను 30 తారీఖు నాడు జరిగిందంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఇది నవంబర్ 21లో ఉన్నాం. అంటే అటు ఇటు ఇంకో 5 రోజులు అయితే దాదాపు 5 నెలల పొద్దు కంప్లీట్ అయిందన్నమాట ఈ సిగాచి పరిశ్రమ ఇన్సిడెంట్ జరిగి. ఇంకా 8 మంది మృతదేహాలు దొరకలే పాపం. కనీసము వాళ్ళకు డెత్ సర్టిఫికెట్లు కూడా వాళ్ళ కుటుంబాలకు మంజూరు చేయలే. డెత్ సర్టిఫికెట్లు ఇవ్వండి, ఎక్కడికి వెళ్ళి పాపము వాళ్ళ కుటుంబాలకు అందాల్సిన నష్టపరిహారం అందుతుంది? అందదు కదా. ఎట్లా కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు, బీహార్కి చెందిన వాళ్ళు, ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చి పనిచేసిన వాళ్ళు. ఎంబటే మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి చేరుకున్నారు. ఇన్సిడెంట్ జరిగిన రోజే ఇంపార్టెంట్ పనులను వదిలిపెట్టుకొని మరి అదేదో దావఖాన్లు పెడితే ఆ దావఖాన్లో అక్కడ కలెక్టర్కి కానీ యంత్రాంగానికి కానీ మాట్లాడి ఇక్కడ సదుపాయాలు లేకపోతే వేరే హాస్పిటల్కి పంపిర్రి అని చెప్పేసి కూడా ఫోన్లో కూడా మాట్లాడిన సిచ్యువేషన్స్ మనం చూసినాం. రాష్ట్ర సర్కార్ మీద బాధ్యత లేదా? వాళ్ళకి ఇవ్వాల్సిన అలవెన్సెన్స్, పిఎఫ్ ఇంకా ఏవైతే ఉంటాయో వాటికి నెల కడిగేసే పైసలు కూడా ఆ నష్టపరిహారంలోనే చూసుకోర్రి అని చెప్పడము ఎంత బాధాకరం. వల్ల ₹1,00,00,000 అందాలి, ₹1,03,00,000 అందాలి లెక్క ప్రకారం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1,00,000 మెరుగైన వైద్యం అందిస్తాము అని చెప్పేసి మాట ఇచ్చొచ్చి రానాడు పోయి కనీసం వైద్యం గురించి పట్టించుకున్న పాపాన ఓలేదట. అసలు ఎట్లున్నారని మందలిచ్చిన పాపాన ఓలేదట, మరీ చూడలేదట. ఆవు రేవంత్ రెడ్డి సారు, మరి మీరు ఆ కంపెనీ కుమ్మక్కు కాకపోతే, కంపెనీ యాజమాన్యం కుమ్మక్కు కాకపోతే ఎందుకు వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు తీసుకోలే? పాపము DNA పరీక్షల ద్వారా 33 మందినో 36 మందినో గుర్తించిండ్రు, మిగతా 8 మందిని గుర్తించలేకపోయినరు. మొత్తం కాలిపోయింది. వాళ్ళు ఉన్నారా లేరా కూడా తెలియదు. మన SLBC టన్నెల్లో 8 మంది చచ్చిపోతే ఇది 2 మృతదేహాలు బయటికి తీసి 6 మృతదేహాల ముచ్చట గాలికి వదిలిపెట్టిండ్రు. అయిపోయింది. ఇక ఆ మృతదేహాలు బయటికి తీసే పరిస్థితి లేదు, వాళ్ళ కుటుంబాలకు నష్టపరిహారం అందించే పరిస్థితి లేదు. ఈ సిగాచి పరిశ్రమ ఏమో మరి రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఓటెన్ కోటి వరుస ఇన్సిడెంట్లు జరుగుతానే ఉన్నాయి. 26 లక్షలే ఇచ్చిరట నష్టపరిహారం. ఇంకా ₹74 లక్షల వాళ్ళ కుటుంబాలకు పోవాలి. ₹74 లక్షల ఏమన్నాడు రేవంత్ రెడ్డి?
అడిగి పోయినాక ₹1,00,00,000 నష్టపరిహారం మృతుల కుటుంబాలకు ప్రకటిస్తా ఉన్నాము. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 అని చెప్పేసి తర్వాత సిగాచి పరిశ్రమ ఇన్సిడెంట్స్ తెలిసిన తర్వాత కేంద్ర సర్కారు ₹2,00,000 మృతుల కుటుంబాలకు అందజేస్తామని మాట ఇచ్చింది. ₹1,03,00,000 కుటుంబాలకు ఇంతవరకు ₹26,00,000. ఇంకా 8 మందికి డెత్ సర్టిఫికెట్లు లేవు. పాపము డెత్ సర్టిఫికెట్లు ఇయ్యలే. డెత్ సర్టిఫికెట్ల కోసము వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ చనిపోయిన ఆయన కొడుకు ఎవరైతే ఉంటారో ఆ కొడుకు కంప్లైంట్ రేజ్ చేసేదాకా కనీసం పట్టించుకున్న పాపాన ఓలే. ఇది పరిస్థితి అని చెప్పేసి పోతే మళ్ళా న్యాయం కోసం మాజీ మంత్రి హరీష్ రావే పోయిండ్రు. ఎందుకంటే ఆనాడు మాట ఇచ్చొచ్చిండ్రు సిగాచి పరిశ్రమ ఇన్సిడెంట్లో కోల్పోయిన సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉంటాం, ప్రభుత్వం నుంచి సహాయం అందేదాకా పోరాటం చేస్తామని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు వాళ్ళకు భరోసా ఇచ్చొచ్చిండ్రు. కాబట్టి ఇయ్యలడ దాకా కూడా ప్రభుత్వం ముక్కు విండి వసూలు చేసేదాకా కూడా సిగాసి పరిశ్రమ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నిలబడ్డారు. వాళ్ళ కోసం ఇంకా పోరాటం చేస్తానే ఉన్నారు. వాళ్ళకు అందాలే లేదా రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వం ఇస్తా అన్న 2,00,000తో పాటు ఈ రాష్ట్ర సర్కారు ఇప్పిస్తా అన్న కంపెనీ నుంచి ఇప్పిస్తా అన్నారా, మరి ఎట్లా ఇప్పిస్తా అన్నారో ఏం కదా తెలియదు. కానీ ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు కంపెనీ ఇస్తుందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తారా సార్ అనంటే ఎవరో ఇస్తారు ఎందుకు ఇప్పుడు అది అని చెప్పేసి దురుసుగా మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఏమై ఆ దురుసుతనం ఏడగనబడతా ఉన్నది. కనీసము నష్టపరిహారం కూడా అందిస్తలేరు, క్షతగాత్రులను పరామర్శిస్తలేరు, వాళ్ళ పరిస్థితి ఏంది అనేది కూడా అధ్యస్తలేరు. ఉద్యోగాలు అంటారు అవ్వంటారు ఇవ్వంటారు, ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకోకపోతారు. అంటే 26,00,000 ఇచ్చి చేతులు దులిపేసుకుందామని చూస్తూ ఉన్నారా? అంటే కంపెనీకి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారా? ఈ పరిస్థితి కనబడతా ఉన్నది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిండ్రు. అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 2,00,000 అందేలా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కంపెనీ నుంచి ఇంకా ₹74,00,000 ఆ బాధిత కుటుంబాలకు పోవాలి. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ₹74,00,000 అందాలి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాసిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. కంపల్సరీ మీరు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాల్సిందే అని చెప్పేసి. ఎంత దారుణమోల్లా ఇది నిజంగా. పరిహారం కోసం కావాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో ఉన్న వాళ్ళు చుట్టూతా తిరగలేరు కదా. వాళ్ళ అవసరాలు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా. వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఏం కథ అని చెప్పేసి ఆలోచన చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది కదా. పోలేదు అని చెప్పేసి అంటారేమో అని చెప్పేసి ఆగమేఘాల మీద కాకుండా 2 రోజులు 3 రోజులు అయినాక పోయి అక్కడ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఒక్కరు పాల్గొన్నారు. తర్వాత నష్టపరిహారం ప్రకటిస్తే సరిపోతుంది. బాధిత కుటుంబాలకు అందినా అందకున్న పెద్ద ఒరిగేది ఏమీ లేదన్నట్టు వీళ్ళకు. అబ్బా ప్రకటించిండ్రు బాధిత కుటుంబాలకు ₹1,00,00,000 నష్టపరిహారము ప్రకటించిండ్రు అని చెప్పేసి పెద్దగా వార్తలు హెడ్డింగ్లు వస్తాయి. మరి ప్రకటించినప్పుడే వార్తలు హెడ్డింగ్లు వచ్చినప్పుడు నిజంగా ఆ కుటుంబాలకు అండగా నిలిచినప్పుడు నిజంగా ఆ కుటుంబాలకు బాధ్యతగా నిలిచినప్పుడు వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ డెడ్ బాడీని వెతికి పెట్టండి అని చెప్పేసి ఈ మృతదేహాన్ని వెతికి పెట్టండి అని చెప్పేసి లేఖలు రాసిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. 5 నెలలు గడుస్తున్న సిగాచి పరిశ్రమ పాపము సంఘటనలో క్షతగాత్రులైన వాళ్ళకి ఇంతవరకు మెరుగైన వైద్యం లేదు. ఆ వైద్యం కోసం ఇస్తామన్న ఖర్చులు లేవు. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలకు ఈ నష్టపరిహారం లేదు. ఏం చేస్తారు? ఎందుకు కంపెనీ మీద కంపెనీ యాజమాన్యం మీద ఇంతవరకు ఒక్క నిర్ణయం కూడా తీసుకోలే? ఎందుకు ఒక కేసు కూడా ఫైల్ చేయలే? ఎందుకు సిట్ విచారణకు ఆదేశాలు జారీ చేయలే? దీన్ని బట్టి అర్థమైతా ఉన్నది రేవంత్ రెడ్డి ఆ కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ కంపెనీతో కుమ్మక్కయ్యరు అని చెప్పేసి ధ్వజమెత్తిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.